నిలబడే చిత్రం ఉంది కొలగే ఉంది. కాలువ డెవలప్మెంట్, చెరువు ఒకటి డెవలప్మెంట్, కట్ట నిర్మాణం, ఏమైనా చెరువు డెవలప్మెంట్ చేసేటప్పుడు కట్ట నిర్మాణం ఎక్కడైనా ఇవ్వకున్నా కూడా దాన్ని కూడా కొంత మీ తరపు నుంచి గవర్నమెంట్ నుంచి సహకరించాలనేది రైతు. కాలువలు మాత్రం ఖచ్చితంగా రివిటిమెంట్ అనేది 2 సైడ్లు జరగండి. వాటర్ ఎక్కడ కూడా వేస్ట్ అప్ కాకుండా అందరూ రైతులు ఓటింగ్ ఎక్కువ ఉంది. అలుగులు కూడా వాటర్ వస్తుంది కానీ స్టోరేజ్ లేదు. ఆ స్టోరేజ్ మట్టి తీసి స్టోరేజ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నా అభ్యంతరం లేదు. ఉన్నదాన్ని ఇంకొక 2-3 ఫీట్లు పెంచి రైతులకి ఒక్కసారి నిండితే పండేటువంటి అవకాశాన్ని కల్పిస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క ఆలోచన. అది మీ ద్వారా ఖచ్చితంగా మాకు అవకాశాన్ని చేస్తే బాగుంటుందని. ఏదైనా సీతారాం ప్రాజెక్టు నీళ్ళు ఈ చెరువుకి వస్తే ఇదే ఈ కట్టే ఇంతే ఉంటుంది, కంటిన్యూ వాటర్ కూడా పోతూ ఉంటాయి. 2 మండలాలు కనీసం 2 మండలాలు 2 పంటలు 3 పంటలు పండించుకున్నా కూడా అభ్యంతరం లేకుండా ఉంటుంది. ఒక సీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు ఈ చెరువుకి వచ్చేది. ఇల్లందు వరకు వస్తే ఇల్లందు నుంచి మసివాగు ఉంటాయి, వస్తే కాలువ తీయాల్సిన పని లేదు. ఇల్లందు వరకు మనకు కాలువ వాటర్ వస్తే రైతులు ఎన్ని రోజులు ఎంత ఉంటుందంటే రైతులు కూలీలు అందరూ కూడా ఎప్పటికి కూడా మర్చిపోరు అసలు. కానీ అది చెరువుకు మొదల నుంచి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని ఒకసారి మీరు చాలా వచ్చినట్టుగా ప్రయత్నం చేయాలని మీ అందరం కోరుకుంటారు. అంటే చెరువు లోతు కూడా లోపలికి సిల్ట్ తీసేయాలి. చాలా లోతు చేయడం వల్ల నీళ్ళు స్టోరేజ్ బాగా అవుతాయి. ఓపెన్ ఉండటం వల్ల మొత్తం మునిగి కట్ట పెంచినా కూడా సామర్థ్యం మళ్ళీ మునిగిపోతాయి, ఊర్లో మునిగిపోతాయి. కాబట్టి నేను చెప్పేది లోతు తీస్తే 20 ఫీట్లు 30 ఫీట్లు లోతు తీస్తే మట్టి నీళ్ళు ఎక్కువ అట్లా అలుగు స్టార్ట్ అయిందంటే ఒక 3 నెలలు అనేది బంద్ కాదు. 3 నెలలు అయితే ఈ అలుగు స్టార్ట్ అయిందంటే 3 నెలలు కంటిన్యూ పోతూనే ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి మాకు దసరా దీపాలు వచ్చేసరికి నీళ్ళు సరిపోతే కారణం ఏంటంటే స్టోరేజ్ లోతు లేదు, హైటు లేదు, వచ్చినట్టు 2014 ఎమ్మెల్యే గారు గెలవకముందే 2009 అప్పటి నుంచే ఎమ్మెల్యే గారు దీని మీద అవగాహన ఉంది. ఆ ప్రకారమే నడుస్తుంది. 14 ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వేయించిన ఎస్టిమేటే ఇంకా దీని మీద రన్ అవుతుంది. దురదృష్టం మనం 18 ఓడిపోకపోతే దీన్ని ఏదో ఒకటి తేలిపోయేది. అప్పుడు ఓడిపోవడం 5 ఏళ్ళు మనకు ఒక నవాస చీకటి వచ్చినట్టు అయింది. ఇప్పుడు కూడా మొన్న ఎమ్మెల్యే గారు మీరు అందరూ వచ్చారు కదా, ఇంటికి పిలిచి డిపార్ట్మెంట్ కూడా వస్తాడు. టెక్నికల్గా ఏదో వచ్చిందంటే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి పంపుతారు. అది కాదు ఎమ్మెల్యే గారు చూసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు. మీరు అన్నట్టు రెండో అంటే ఇప్పుడు అటు వాళ్ళ భూములు పోకుండా వాళ్ళ ఊర్లోకి ఇబ్బంది కాకుండా ఎంత పెంచితే బాగుంటుంది, సిల్ట్ ఎంత తీయాలి ఎంతో ఎమ్మెల్యే గారు ఉండదున్న. ఈ సిల్ట్ అనేది అన్ని ప్రాంతాలలో ఒకప్పుడు డబ్బులు పెట్టి కాకతీయ మిషన్ కాకతీయలో డబ్బులు పెట్టి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, లోపల పట్టా భూములు ఉన్నాయన్న, వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంటాం. ఇటుక బట్టి ఎకరం 2 లక్షలు డబ్బులు ఇచ్చి మట్టి కొని మట్టి తోలితే కూడా సిల్ట్ తీయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆపటం, అంత చికాకు కూడా జరుగుతాం. బాగా విపరీతమైన చికాకు. దాని కింద ఏమైనా గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతో కొంతమంది దుండగులు ప్రయత్నం చేయటం, ఇప్పుడే గ్రామస్తులు గ్రామ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. సుమారు 700-800 సంవత్సరాల నుంచి ఆ తల్లిని పూజిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలతో పాటు పక్కనే ఉన్నటువంటి మండలం గార్ల మండలం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు కూడా ఆ బంగారు తల్లి దగ్గర పూజలు చేసుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చదనే ఒక ఆలోచనతో ఇక్కడ కార్యక్రమాలు పూజలు నిర్వహించేటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు బాధలో దిగ్భ్రాంతిలో ఉండడం జరిగింది. ఎవరో దుండగులు వచ్చి మాకున్నటువంటి నమ్మకాన్ని ఆశల్ని మరి తువ్వి తీసుకుపోయినటువంటి దుండగుల్ని
కఠినంగా శిక్షించాలని చెప్పి వారితోటే ఇక్కడ గుడి నిర్మాణం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళ ఒక డిమాండ్తో మరి ప్రాంతానికి రైతులతో పాటు ఈ ప్రాంత పిఎస్సి చైర్మన్ గారు, ఈ ప్రాంతం ఉన్నటువంటి మరి గ్రామ పెద్దలు మరి అందరూ వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది. తప్పకుండా తవ్వకపోయినోడైతే మనకు దొరకకపోయినా మనమే ఈ గుడి నిర్మాణం ఏర్పాటు చేసుకొని పునర్నిర్మాణం చేసుకొని సిద్ధాంతిని పిలిచి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ గుడి నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు ఈ ప్రాంత మీ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. అదే కాకుండా రైతు సోదరులు కూడా మరి కావాల్సినటువంటి నిర్మాణం కోసం జరిగేటువంటి అన్ని విధాలు మీరు సహకరించినా కూడా ఈ ప్రాంతం నిర్మాణం కోసం ఇక్కడ ఒక రైతులు చిన్న కమిటీ వేసుకొని దానికి కావాల్సినటువంటి డబ్బు మరి సమకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పోలీసు వారు కూడా ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో మరి దాని కింద ఏముందో తెలియదు కానీ దాని నిర్మాణాన్ని కూల్చివేసినటువంటి వారిని మరి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ మండలానికి సంబంధించిన గ్రామ పెద్దలందరూ కూడా మరి వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.